హాయ్ అండి. వెల్కమ్ టు మీరమ్మ ఛానల్. అందరూ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టమని అడుగుతున్నారు. అందుకే ఈరోజైతే నేను బ్లౌజ్ టు బ్లౌజ్ ఎలాగైతే మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోలో. ముందుగా ఒక లైనింగ్ తీసుకొని దాన్ని నీట్‌గా శుభ్రంగా ఐరన్ చేసి పెట్టుకొని, ఇలా నీట్‌గా పెట్టుకొని ముందు లెంత్ చెక్ చేసుకోవాలి బ్లౌజ్‌ని. బ్లౌజ్ లెంత్ అయితే 14 వచ్చింది. ఖర్చులతో కలిపి 14 మార్కింగ్ అయితే చేసి పెట్టుకోవాలి. ఇలాగే ఇప్పుడు బ్లౌజ్ నీట్‌గా అడ్జస్ట్ చేసుకొని షోల్డర్‌ని కూడా మనం కొలుచుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం చంకల్ డౌన్ దగ్గర కూడా ఒక మార్కింగ్ ఇందాకైతే చేసుకున్నాం కదా! దాన్ని బట్టిగానే ఇలా ఒక లైన్ గీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర కూడా పావించుకి ఒక మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే చంకల్ డౌన్‌లో కూడాను ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఉంచుకొని, ఇప్పుడు మనం బ్లౌజ్ కొలతకి ఇంకో 2 ఇంచులు ఎక్స్ట్రా కూడా లైన్ గీసుకొని, ఇప్పుడు చంకల్ డౌన్‌లో ఇలా రౌండ్‌గా మార్క్ చేసుకోవాలి. మీకు మార్క్ చేసుకోవడం రాకపోతే మార్కింగ్ స్కేల్స్ కూడా బయట అమ్ముతారు. వాటితో మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి షోల్డర్ అయితే 6 ఇంచెస్ వచ్చింది కదా! దాన్ని బట్టి మనం 2½ ఇంచెస్ షోల్డర్‌కి తీసుకొని మిగతా ఏదైతే 3½ ఇంచ్ ఉందో దానిని బట్టి నెక్‌కి కింద కూడా 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ మనకి మెడ డౌన్ మాత్రం 3½ ఇంచ్ పెడుతున్నామండి. ఈ బ్లౌజ్‌ని బట్టి ఎలా ఉందో అలా చూసుకోవాలి కాబట్టి. అలాగే బ్లౌజ్‌కి స్టిచ్చింగ్స్ కూడా ఎక్కడికున్నాయో చెక్ చేసుకొని దాన్ని బట్టి ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర ఇలా క్రాస్‌గా మార్క్ చేసుకోవడం వల్ల మెడలో జారడం అన్నది జరగదు. నెక్ జారుతూ ఉంటుంది కదా! అలా జరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా నీట్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి మెడ కూడా నెక్ కూడా 11 ఇంచెస్ పెట్టడం జరిగింది. సారీ 11 కాదు 10 ఇంచెస్ పెట్టాము. మనం ఇలా మార్కింగ్‌లన్నీ చేసుకొని రెడీగా ఉంచుకున్నాక ఇలా వేరే పీస్ మీద సేమ్ అలానే క్రాస్‌గా పెట్టాలి. మనం ముందుగా కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని. ఇందాక మార్కింగ్‌లో ఎక్స్ట్రా పీస్‌ని అయితే కట్ చేయలేదు. ఇప్పుడు కట్ చేశాను. యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే క్రాస్‌గా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ప్రతిదీ ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టుకుంటే మనం ఇప్పుడు ఈజీగా క్రాస్ కటింగ్ బ్లౌజ్‌ని అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంకల లోతులో కూడా ఒక 1/2 ఇంచు లోతుకి కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్‌కి ఫ్రంట్ పార్ట్‌కి ఒక 1/2 ఇంచు లోతు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్‌కి కూడా మార్కింగ్ చేసుకుందాం. మీ బ్లౌజ్ ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి షేప్ బెల్ట్‌కి తీసుకోండి. హుక్స్ పట్టీ కూడా మనకి 4 ఇంచెస్ వచ్చింది. అంటే 4 ఇంచెస్‌కి ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్కేల్‌తో లైన్ గీసుకొని ఇప్పుడు నెక్ కూడా ఒక లైన్ గీసుకోవాలి. ఇలా స్క్వేర్‌గా గీసుకొని ఇక్కడ మనం 1.25 ఇంచు మనం లైన్ పెట్టుకొని ఇలా రౌండ్‌గా కట్ చేసుకోవాలి. నేనైతే బ్లౌజ్ నుండి మార్కింగ్ అయితే చేసుకున్నానండి. మీరు కూడా అలాగే మీ నెక్ బట్టి మీరు మార్కింగ్ చేసుకోండి. అలాగే చెస్ట్ లోతు కూడా ఇలా బ్లౌజ్‌ని అయితే పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. చూసారా? సేమ్ వీడియోలో నేను ఏదైతే చేస్తున్నానో, ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే పెట్టుకొని మీరు కటింగ్ అయితే చేసుకోండి. మార్కింగ్ చేసుకొని. ఇక్కడ వీడియోలో మీకు ఒకటి కనిపించలేదండి. బ్లౌజ్ చంకలో లోపలికి కూడా నడుము దగ్గర నుండి అక్కడ కూడా మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్‌గా కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు ఒకసారి నేను చంకలు కొలిచి చూశాను. కరెక్ట్‌గా నేను ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నానో అక్కడికే ఆ బ్లౌజ్ కూడా మార్కింగ్ 2 కూడా సరిపోయినాయి. అలా సరిపోవడం ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనకి క్లియర్‌గా ఉంటుందన్నమాట.
ఇప్పుడు ఇది కూడా కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా తీసుకొని 4 మడతల మీద హ్యాండ్స్ పెట్టుకోవాలి. ఇలా క్రాస్ పీస్ అయితే కట్ చేసుకొని స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి అయితే డిజైన్ వచ్చింది, అందుకు అది ఎంతవరకు ఉందో చూసుకొని దాన్ని బట్టి మార్కింగ్ చేశాను. అలాగే ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోయింది. రెండిటికి కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. చేతికి కూడా మనం కిందని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ ఫోల్డ్లో కూడా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడైతే పీస్ అయితే లైనింగ్ సరిపోలేదు, పీస్ అతకాలి. అన్నీ ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తోని ఒక లైన్ గీసుకోండి. ఇలా ఇప్పుడు టేప్తో 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. హ్యాండ్కి పీస్ సరిపోలేదు కదండి, ఖర్చులకి మనం ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసి పెట్టుకుందాం. ముందుగా ఇలా హ్యాండ్ కటింగ్ చేసేసుకొని తర్వాత ఎక్స్ట్రా పీస్ని కూడా యాడ్ చేసుకోవడానికి కట్ చేసి పెట్టుకుందాం. మొత్తం వీడియోలో హ్యాండ్కి మాత్రం ఒక వీడియో మిస్ అయిందండి, అదేంటో చెప్పండి. ఇప్పుడు ప్రతి పార్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న పీసులన్నీ కూడా ఒరిజినల్ పీస్కి పెట్టుకొని అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే వీడియో ఫస్ట్ టైం చేస్తున్నానండి, ఫుల్ లెంత్ వీడియోని. ఎక్కడైనా ఏదైనా మిస్టేక్గా మీకు చెప్పడంలో నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. పార్ట్ 2లో స్టిచ్చింగ్ వీడియో చూడండి.